రైతులు అగచాట్లు పడుతుంటే సీఎం మంత్రులు హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతులు పండించిన శనగలను కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి పథకాలను కూడా అందించడం లేదని, బోనస్ మాట మొత్తానికి మర్చిపోయిందని, శనగలను కొనడానికి వచ్చిన రైతులను కోట అయిపోయిందంటూ ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. వాపస్ తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు జోకుల తర్వాత రైతులు వాపస్ తీసుకుంటాం. ఎన్ని క్వింటాలు ఇప్పటికి 4,000 బస్తాలు ఇంకా ఇప్పుడు రేపు బుకింగ్ ఇచ్చి ఉంటాం. అయితే 11 డేస్ దాకా బుకింగ్ ఇచ్చాం. ఆల్రెడీ రోజుకి 500 బస్తాలు బుకింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఇంకా ఇంత బుకింగ్ వస్తాం. ఇప్పటికి ఇప్పుడు 11 ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా షెడ్యూల్ ఇప్పుడు మన బుకింగ్ ఆపేసింది. ఇండియాలో రోజు చేనుకానే ఉన్నాయి సార్. మరి ఎడిగాడ గ్రామం చెందిక 200 లేదు. మధు బస్తాలు కానీ, పొంగు కానీ, రైతు బంధు కానీ ఇవంతా గడబడి చేసింది. అన్ని తిప్పలే ఉన్నాయి. ఇక అన్ని కష్టమే ఉన్నది. రైతు అనేది మొత్తం మీద రాజు ఏడు ఉండాలంటే ఇప్పుడు 80 రోజులకు 6 గంటలు వస్తుంది కరెంట్. అవును సార్. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 6 పొద్దుమీకు 6 గంటలకు పోతే తెల్లారి 6 గంటలకు ఇస్తుంది. పొద్దుమీకు 5 గంటలకు పోతుంది. ఇప్పుడు 6 గంటలకు ఇస్తుంది. పొద్దుగాల 6కి వస్తుంది. నైట్ మొత్తం బంద్. అంటే 11 గంటలు 12 గంటలు. త్రీ ఫేజ్ ఎన్ని గంటలు ఉంటుంది? పోతే ఇప్పుడు 6 గంటలకు 7 గంటలకు ఇచ్చి పొద్దునికి 5 గంటల దాకా 11 గంటలు ఉంటుంది కరెంట్. 24 గంటలు లేదు. 11 గంటలు. ఏ సబ్ స్టేషన్ మనది? పుల్కల్ సబ్ స్టేషన్. మన ఊరికి వచ్చేది సింగూరు కింద ఏం సంఘం అంటే సంఘం మండలం గ్రామం అంతా మునిగింది సార్. మా శివారంతా మునిగిపోయింది. శివ రాష్ట్రపోయారు. కొనాలని అడుగుతున్నారు.